గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ వచ్చేసినాం కదా. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ఇంతమంది ఉన్నారు, ఎక్సైట్మెంటే లేదు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా పేరు సలీం, నాది ప్రాపర్ బానూర్ పటాంచెరు పక్కనే, మీ అందరికి తెలుసు. ఇంచుమించు 15 సంవత్సరాలు అయింది అక్కడ నుంచి బానూర్ వదిలేసి ఇక్కడికి వచ్చాము. సో ఈ బిజినెస్ లోకి రావడానికి ముందు నా ప్రొఫెషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ నడిపించేవాడిని. ఆ తర్వాత హఫీజ్పేటలో ఇంచుమించు 4-5 సంవత్సరాలు నేను ట్రావెల్ బిజినెస్ చేశాను. ఆ ట్రావెల్ బిజినెస్ లో అప్పులోకి వెళ్ళిపోయి ఇంకా వేరే అవకాశం లేదు, ఏం చేయాలన్న అర్థం అవ్వట్లేదు. అలాంటి సిచ్యుయేషన్ లో అరుణ మేడం బిడియలు ఉంటారు. ఇంతకుముందు వాళ్ళ దగ్గర నేను డ్రైవర్ గా పనిచేశాను. మేడం వాళ్ళు ఆపర్చునిటీ చెప్పారు. ఫస్ట్ టైం నాకిటే నెగిటివ్ ఉండి చేయొద్దని డిసైడ్ అయినా, ఫ్రీ జాయినింగ్ కదా అని ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయినా. మళ్ళీ 2 రోజుల తర్వాత మా గ్రేట్ అప్లైన్ కుల్కర్ణి సార్ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి సెకండ్ టైం ప్లాన్ చెప్పినప్పుడు బాగుంది, మోసం చేసేది లేదు, ప్రోడక్ట్ వాడుకునేదే కదా, ఎట్లయినా అవసరం అనే ఉద్దేశంతో ప్రోడక్ట్ తీసుకొని వాడి మంచిగా ఉన్నాయి. ఆ తర్వాత మీటింగ్లోకి పిలిస్తే మీటింగ్కి వెళ్ళి బాగున్నాయి అని చెప్పేసి మెల్లమెల్లగా మీటింగ్లోకి వెళ్తూ నేర్చుకుంటూ సో ఆ తర్వాత ఢిల్లీ గోకరానికి వెళ్ళిన తర్వాత అర్థమైంది 1,00,000 రూపాయలు వస్తే ఆడ అర్థమైంది. అక్కడ డిసిషన్ తీసుకున్నా, బిజినెస్ లో 1,00,000 వస్తే చాలు, నేను నా అప్పులో నుంచి ఫ్రీ అయిపోతాను. కానీ 2 సంవత్సరాలు కష్టపడ్డాము ఇంచుమించు 1 lakh రావడానికి. ఆ 2 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆ తర్వాత కష్టం అనేది ఏం లేదు. పొద్దున్న లేచినాం, తయారైనాం, ఇక్కడికి వచ్చినాం, 2 గంటలు 10 నిమిషాలు మాట్లాడుతున్నాం, వాళ్ళ ఇంటికి పోయి తిని పండుకుంటాం. ఇదే పనిగా 2 సంవత్సరాలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది రేపు మీ అందరి ఫ్యూచర్ అని చెప్తున్నాను. ఒక 2 సంవత్సరాలు మీరు గట్టిగా కష్టపడ్డారంటే 3 తరాల తర్వాత రాయనికి పోతుంది, తర్వాత చేంజ్ అయిపోతుంది. మన తరాలంతా మనం చేంజ్ చేసుకునే అవకాశం మనకు వెస్టీజ్ ఇచ్చింది. దీని నుంచి 2 సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకొని పనిచేయండి. 100% మీరు అందరు ఇక్కడ కాబోయే DCDs. దానికి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు బోర్డు మీద రాసి చెప్తాను. మార్క్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ వినబడాలి, కనబడాలి, నిలబడాలి. సో రైట్. సో 3 ఒకటి చేయాల్సింది ఏంటంటే, అన్నిటికంటే ముందు వచ్చే మెయిన్ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఈ బిజినెస్ లో అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఇది ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే, మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మీటింగ్కి వస్తారు, సార్ చెప్పినట్టు డ్రీమ్ రాస్తారు. ఆ తర్వాత నాకిట 1,00,000 రూపాయలు రావాలి, కార్ తీసుకోవాలి, ఇల్లు కావాలి అని చెప్పేసి డ్రీమ్ రాసి పని చేయడం స్టార్ట్ చేస్తాం. చేస్తాను చేస్తామా చేయమా? ఫస్ట్ టైం మీటింగ్ ఎవరు వచ్చి సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎస్ నాకు 1 సంవత్సరం గాలి, ఇంతమంది చేస్తారు కదా, నేను గిట్ చేసేస్తా, మా బావ చెప్తా, బొమ్మలు చెప్తా, తమ్ముడు చెప్తా, సడకులు చెప్తా, దోస్తులు చెప్తా, నేను లిస్ట్ తయారైంది. చేస్తాను ఎవరెవరికి చెప్పాను, లిస్ట్ తయారైంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను అట్లనే తయారు చేసుకున్నాను. ఆ తర్వాత ఏం చేసిన, 1 నెల రోజులు ఏమన్నా కష్టపడ్డా, ఏమన్నా ప్లాన్లు చెప్పినా గొంతు నొప్పి అయిపోతుండే. కానీ 10వ తారీఖు వచ్చిన ఇన్కమ్ 394 రూపాయలు. ఇంత కష్టపడ్డా నాకు డీజిల్ పైసలు కావు, పెట్రోల్ పైసలు కావు, అనిపిస్తుందా అనిపించదా? సో ఆ తర్వాత ఈ బిజినెస్ ఉంది ఏంటంటే, మనం కష్టం ఎక్కువ పడతాం, కొంచెం ఇన్కమ్ పెడతాం. కానీ కష్టం ఎక్కువ పడుతుంటాం, ఇట్లా కష్టపడుతూ పోతుంటాం. మెల్లమెల్లగా రాను ఏమవుతుందంటే కష్టం తక్కువ అవుతుంది, ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు నేను చెప్పిన కదా, ఈ రోజు మొత్తంలో నేను పనిచేసింది ఎంత 10 నిమిషాలు, కానీ నాకు ఇచ్చే ఇన్కమ్ ఏదైతుందో పెరుగుకుంటూ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇది మన యొక్క ఫ్యూచర్. స్టార్టింగ్ లా ఎక్కువ కష్టపడాలి, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. కానీ మీరు కష్టపడుతూ పోండి, చెప్పుకుంటూ పోండి 100% మీ కింద ఒక పెద్ద నెట్వర్క్ వస్తుంది. ఆ రోజు మీరు పని చేసినా చేయకున్నా, ప్రపంచంలో ఉన్నా లేకున్నా డబ్బు 3 తరాల వరకు వస్తుంది. క్లియర్? ఎంతమందికి షాపులు ఉన్నాయి, కిరాణా షాపులు కానీ, సైకిల్ షాపులు కానీ, ఏమన్నా కానీ బిజినెస్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నామా లేదా? ఇప్పుడు బయట ట్రెడిషనల్ బిజినెస్ ఏమవుతుందంటే, మీరు 2 గంటలు కష్టపడ్డారు, ఇన్కమ్ ఎంత వస్తుంది? 2 గంటలదే వస్తుంది. అవునా కాదా? 3 గంటలు కష్టపడ్డారు, ఇన్కమ్ ఎంత? ఎన్ని గంటలకు వస్తుంది? 4 గంటలు కష్టపడితే ఇన్కమ్ ఎన్ని గంటలకు వస్తుంది? 5 గంటలు కష్టపడితే ఇన్కమ్ ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటలు కష్టపడితే ఇన్కమ్ ఎన్ని గంటలకు వస్తుంది? 12 గంటలు కష్టపడితే ఇన్కమ్ ఎన్ని గంటలకు వస్తుంది? మళ్ళీ ఇప్పుడు 9 గంటలు కష్టపడ్డారు, ఇన్కమ్ ఎంత వస్తుంది? 7 గంటలు కష్టపడ్డారు, ఇన్కమ్ ఎంత వస్తుంది? 6 గంటలు కష్టపడ్డారు, ఎంత వస్తుంది? 4 గంటలు కష్టపడితే ఎంత వస్తుంది? గంట పని చేస్తే ఎంత వస్తుంది? ట్రెడిషనల్ బిజినెస్ లో మీరు ఎంత ఎక్కువ టైం పెడితే అంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ టైం తక్కువ పడితే అంత ఇన్కమ్ తగ్గిపోతుంది. అవునా కాదా? కానీ మన బిజినెస్ లో స్టార్టింగ్ లో టైం ఎక్కువ పెడతారు, ఇన్కమ్ తక్కువ వస్తుంది. రాను మీరు టైం తక్కువ పెడతారు, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది.
మందికి చెప్తున్నా వస్తలేరు అంటే నో ప్రాబ్లం, వాళ్ళు వచ్చే టైంకి వస్తారు, మీరైతే చెప్తున్నారు కదా, అవునా కదా? ఇప్పుడు నేను మా ఇంటి పక్కన క్లోజ్ ఫ్రెండ్, నేను చెప్తే ఏదైనా జరిగినట్టు నా ఆధార్ కార్డు ఇవ్వండి ఇవ్వడు, నేనేమనుకుంటా పోయి నన్నే నువ్వు అన్నాడు అని చెప్పి నేను ఇంట్లో అనుకుంటా పోయి. ఆయన రావాల్సిన టైం ఎప్పుడో ఉంది, మనం ఏం చేస్తాం, ఆయన పట్టుకొని వెయిట్ చేస్తాం. కాదు, ఇది మనము ఎట్లా అంటే మన ప్రసాదం వస్తాం కదా, అట్లా పంచుకుంటూ వండి, ఎవరు వస్తే వస్తారు, రాను తర్వాత వస్తారు, వాళ్ళ టైం ఉన్నప్పుడు వస్తారు, కొందరు రాకపోవచ్చు కూడా. సో మనకి ఎంతమంది కావాలి బిజినెస్ లో? కరెక్ట్ గా పని చేసుకొని నా డ్రీమ్ లో నేను సక్సెస్ అవుతా అనేటోళ్ళు ఇద్దరు ఉన్నా మీరు 2 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇద్దరు వ్యక్తుల మీద 2 లక్షలు తీసుకునే వాళ్ళు మా టీంలో ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మీద 6 మంది దొరకరా మనకు? దొరకరా? కానీ మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మా కొడుకున్నాడు, పెళ్లి చేయాలనుకున్నాడు, నేను పిల్లని చూడనికి పోయినా. పిల్లని చూడనికి పోతే పిల్ల మా కొడుకు నచ్చలేదు అనుకోండి, నువ్వు నాకు నచ్చలేదు అంటే ఇంటికి వచ్చి చూరేసుకుంటాను. నేను ఏం చేస్తా, మా వాడిని కొంచెం మేకప్ మంచిగా చేసి మళ్ళీ తీసుకెళ్తా. ఆడికి పోయినా మా బాబు పిల్లలు నచ్చలేడు, వద్దు డాడీ నాకు నచ్చలేదు అని అనుకోండి, ఇంటికి వచ్చి చూరేసుకుంటాను. ఏం చేస్తా, మళ్ళీ చూస్తా. ఎప్పటి వరకు? పెళ్ళి అయ్యేంత వరకు వదిలే చేస్తే పోతూనే ఉంటా పెళ్ళి అయ్యే వరకు. ఎందుకంటే పెళ్లి కాకపోతే వీడు బ్రహ్మచారిగా మిగిలిపోతాడు, నా వంశం వీడికి ఖతం అయిపోతుంది అన్న ఒక భయం వేసారు. సో ఈ బిజినెస్ లో కూడా నేను క్రౌన్ అవ్వాలి, ఎట్లయినా సంవత్సరం లోపల 2 సంవత్సరాల లోపల నేను కూడా డియూసీడ్ కావాలి అని ఒక భయం ఉందనుకోండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ఆ డ్రీమ్ ఉన్నది బిజినెస్ నిలబడతారు. ఆ డ్రీమ్ నేను ఏం చేస్తానంటే, సో ఏమవుతుందంటే చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం కార్ మీద వెళ్తున్నాం, ఓకే, ఈ కార్ బొమ్మ ఏదో ఓకే రైట్, కార్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు రెస్ట్